హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఫేషియల్ గురించి. ఈ సమ్మర్‌లో మనం ఎలాంటి ఫేషియల్స్ తీసుకోవాలి? ఎలాంటి ఫేషియల్ తీసుకుంటే మన స్కిన్ బావుంటుంది? ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికున్నాయి. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు పార్లర్‌కి వెళ్ళినట్లయితే, అక్కడ మీకు వెన్యూలో చాలా రకాల ఫేషియల్స్ అయితే ఉంటాయి. హైడ్రేషన్ ఫేషియల్స్, గోల్డ్ ఫేషియల్, పర్ల్ ఫేషియల్, వైటనింగ్ ఫేషియల్ ఇలా మీరు స్కిన్ కండిషనింగ్ తగ్గట్టుగా ఫేషియల్ చూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఫర్ సపోజ్ మీది ఆయిలీ స్కిన్ అనుకోండి, మీరు జెల్ బేస్డ్ ఫేషియల్స్ తీసుకుంటే మంచిది. అదే మీరు డ్రై స్కిన్ అనుకుంటే మాయిశ్చరైజింగ్ ఉన్న ఫేషియల్ తీసుకోవడం మంచిది. ఈ ఫేషియల్ వల్ల మనకి స్కిన్ రెజ్యూనేట్ అయితే అవుతుంది. అంటే స్కిన్ మాయిశ్చరైజింగ్, స్కిన్ కండిషన్ అయితే మనకి సెట్ అవుతుంది. ఈ ఫేషియల్స్ అనేవి మనకి ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కాదండి. ఈ ఫేషియల్ వల్ల మనకి డీప్ హైడ్రేషన్ అవుతుంది. డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది. అంటే మన స్కిన్‌కి ఎవ్రీ మంత్‌కి డెడ్ స్కిన్ అయితే ఫార్మ్ అవుతుంది. ఆ ఫార్మ్ అయిన డెడ్ స్కిన్‌ని ఈ ఫేషియల్ హెల్ప్‌తో మనం రిమూవ్ చేసుకుంటాం. ఆ రిమూవ్ చేసిన ప్లేస్‌లో అక్కడ స్కిన్ అనేది కొంచెం డీహైడ్రేట్ అవుతుంది. అలా డీహైడ్రేట్ అయిన స్కిన్‌ని ఈ మాయిశ్చరైజర్‌తో అండ్ మసాజ్ క్రీమ్స్‌తో కొంచెం హైడ్రేట్ చేస్తా. అంటే ఫేషియల్ వల్ల మనకి స్కిన్ కండిషన్ బావుంటుంది. మీ స్కిన్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే గనుక మీరు ట్రీట్మెంట్స్ వరకు వెళ్తే మంచిది. అంటే మీరు ఫర్ సపోజ్ కెమికల్ పీల్స్, ట్రీట్మెంట్స్, కార్బన్ పీల్స్ ఇలా మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టుగా మీరైతే ట్రీట్మెంట్స్ అయితే చూజ్ చేసుకోవచ్చు. ఈ ఫేషియల్ వల్ల మీకు మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే డీప్ హైడ్రేషన్, డీప్ మాయిశ్చరైజేషన్, డెడ్ స్కిన్ రిమూవల్. సింగిల్ వర్డ్‌లో చెప్పాలనుకుంటే డీప్ హైడ్రేషన్. అంటే మీ డెడ్ స్కిన్‌ని రిమూవ్ చేసి, మీ స్కిన్‌ని హైడ్రేట్ చేస్తుంది. ఈ ఫేషియల్స్ చేసేసుకున్నాము. ఫేషియల్ చేసుకున్న తర్వాత మాకింకా స్కిన్ టోన్ ఫేర్ అవ్వలేదు. స్కిన్ అలానే ఉందని చాలామంది డౌట్స్ పడుతున్నారు. ఈ స్కిన్ టోన్ అనేది మనకి చేంజ్ అవ్వడం ట్రీట్మెంట్స్‌లోనే జరుగుతుందండి. ఫేషియల్స్‌లో జరగదు. ఫర్ సపోజ్ మీరు హైడ్రా ఫేషియల్‌కి వెళ్ళినా, మీ స్కిన్ ఉన్న కండిషన్‌ని సెట్ చేస్తుంది. అంటే అది డీప్‌గా హైడ్రేట్ చేస్తుంది. దానిలో ఉన్న వాక్యూమ్ సెక్షన్స్ ద్వారా ఆ వాక్యూమ్ మన స్కిన్ లోపలికి వెళ్ళి, లోపల ఉన్న డస్ట్ ఇవన్నీ కూడా మనకు రిమూవ్ చేసి, ఒక క్లియర్ స్కిన్ అయితే ఇస్తుంది. అంటే మీ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వదు. మీ స్కిన్ క్లియర్ అవుతుంది. ఈ క్లియర్ అయిన స్కిన్‌కి మీరు హోమ్ కేర్ అంటే మీకు ఏ ప్రాబ్లమ్ ఉందో దానికి తగ్గట్టుగా హోమ్ కేర్ చేసుకుంటూ, మంచి డైట్ తీసుకుంటే మీ ప్రాబ్లమ్ అనేది సెట్ అవుతుంది. మెయింటెనెన్స్. ఈ ఫేషియల్ తర్వాత మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి. ఫేషియల్ చేసుకున్న తర్వాత మెయింటెనెన్స్ చేస్తేనే బావుంటుందా? చేయకపోతే బాగోదా అంటున్నారు. ఈ ఫేషియల్ మీకు చేసేది మీ డెడ్ స్కిన్ రిమూవ్ చేసి, మీకొక మాయిశ్చర్‌గా ఉన్న స్కిన్ మాత్రమే మీకిస్తుంది. దాన్ని మళ్ళీ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే డెఫినిట్‌గా హోమ్ కేర్ ఏదైతే మీరు తప్పనిసరిగా యూజ్ చేయాలి. స్కిన్ టోన్ ఫేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదండి. ఈ ఫేషియల్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ స్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. అంటే స్కిన్ మనకి ఒక హైడ్రేషన్ లెవెల్ బావుండి, మనం ఈ ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఇలాంటివి రాకుండా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న మసాజ్ వల్ల మన మజిల్స్ అన్నిటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి, స్కిన్ అనేది ఒక ఈవెన్ షేప్‌లో కనిపిస్తుంది. ఈవెన్ టోన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు డెఫినిట్‌గా మీరు ట్రీట్మెంట్స్‌లోకి వెళ్ళాలి. అండ్ హోమ్ కేర్ కూడా తీసుకోవాలి. మంచి క్లెన్జర్, ఒక టోనర్, మాయిశ్చరైజర్, ఒక ఎస్‌పీఎఫ్. మీకు ఏదైనా స్కిన్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించిన ఏదైనా ఒక ప్రొడక్ట్ అయితే యూజ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ ఏదైనా యూజ్ చేశారు. తను బావుంది స్కిన్. సేమ్ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తే నాకు అదే రిజల్ట్ వస్తుందనేది మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీ ఫ్రెండ్ స్కిన్ టోన్ వేరే అయ్యుండొచ్చు. ఒకవేళ తను మీరు ఒకే కలర్‌లో ఉన్నా తన స్కిన్ స్ట్రక్చర్ వేరే అయ్యుండొచ్చు. సో, దానివల్ల తనకి యూజ్ అయిన ప్రొడక్ట్స్ మీకు యూజ్ అవ్వకపోవచ్చు. సో, మీరు మీ దగ్గరున్న డెర్మటాలజిస్ట్‌ని గాని, బ్యూటీషియన్‌ని గాని కలిసి మీ స్కిన్‌కి ఏది సెట్ అవుతుందో అలాంటి ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయండి.